నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంబీబీఎస్ జార్జియాలో చదివించాలి అని అనుకుంటారు. సో జార్జియాలో ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇవాళ మన వీడియోలో జార్జియాలో ఉన్న ఎంబీబీఎస్ కోర్సు గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మీకు ఒక గమనిక, ఈ వీడియోలో చెప్తున్న కంటెంట్ అంతా కూడా మన ఇండియన్ ఎంబసీ ఆఫ్ అర్మేనియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ, జార్జియాకి నైబరింగ్ కంట్రీ. బికాస్ జార్జియాలో మన ఇండియన్ ఎంబసీ మెయిన్ ఆఫీస్ లేదు, పక్కన ఉన్న అర్మేనియాలో ఉంది. ఈ అర్మేనియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ ఇచ్చిన అడ్వైజరీ, జార్జియాలో మెడిసిన్కి సంబంధించి రిలీజ్ చేసిన అడ్వైజరీ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగానే ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో ఎవరికన్నా ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ లింక్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ని క్లియర్గా చదువుకోవచ్చు. దాంట్లో ఉన్న పాయింట్స్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. జార్జియాలో ఎంబీబీఎస్ అనేది 6 years ఉంటుంది. ఈ 6 years అనేది ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ చెప్పడం జరుగుతుంది. అయితే జార్జియాలో ఎంబీబీఎస్ కాలేజెస్కి NCEQE, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిటీ అండ్ ఎన్హాన్స్మెంట్. సో ఏ కాలేజీకి అయితే ఈ NCEQE అక్రెడిటేషన్ ఉంటుందో ఆ కాలేజెస్లో మాత్రమే మీరు ఎంబీబీఎస్ అనేది చదువుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, జార్జియాలో మీకు చాలా కాలేజెస్కి హాస్పిటల్స్ లేవు అని ఇండియన్ ఎంబసీ చెప్తుంది. ఎందుకు లేవు అని అంటే, మనకి ఇండియాలో ఉన్నట్టుగా కాలేజీకి ఓన్ హాస్పిటల్ ఉండాలి అన్న రూల్ అబ్రాడ్లో ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఏం చేస్తాయి అని అంటే, జార్జియాలో ఆల్మోస్ట్ మీకు 37 కాలేజెస్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్కి అక్కడ హాస్పిటల్స్ అనేది ఉండవు. ఏ కాలేజెస్కి అయితే ఓన్ హాస్పిటల్స్ ఉండవో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ తోటి, లేకపోతే యూనివర్సిటీ క్లినికల్ సెట్టింగ్స్ తోటి, లేకపోతే సిమ్యులేషన్ సెంటర్స్ తోటి మాత్రమే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. మీరు వెళ్ళాలనుకున్న కాలేజీకి కంపల్సరీ హాస్పిటల్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోండి. థర్డ్ పాయింట్, ఇక్కడ మనకి ఎంబీబీఎస్ అనేది 6 years కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ NMC ఇంగ్లీష్ మీడియంలో చదువుకోమంటది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అనుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది జార్జియన్ యూనివర్సిటీస్ మనకి ఇంగ్లీష్ మీడియంలోనే టీచ్ చేస్తాయి. కానీ జార్జియన్ లా ప్రకారంగా అక్కడ ఎవరైతే పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలో, లేకపోతే మెడిసిన్ కోసంగా ప్రాక్టీస్ చేయాలో వాళ్ళకి జార్జియన్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి అన్న ఉద్దేశంతో ఎంబీబీఎస్ కరికులంలో వాళ్ళు దే హ్యావ్ ఇంక్లూడెడ్ జార్జియన్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఇంక్లూడ్ చేయటం జరిగింది. అండ్ అది కంపల్సరీ సబ్జెక్టు. మీరు మ్యాండేటరీ కింద జార్జియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అండ్ ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. నెక్స్ట్, లైసెన్స్ గురించి మాట్లాడాలి అని అంటే, జార్జియాలో 6 years తర్వాత జూనియర్ డాక్టర్ లైసెన్స్ ఇస్తారు. అండ్ ఆ జూనియర్ డాక్టర్ లైసెన్స్ తోటి అక్కడ ఉన్న మెడికల్ లా ప్రకారంగా మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి NMC యాక్సెప్ట్ చేసే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీసా, లేకపోతే యాక్సెప్ట్ చేయని విధంగా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఇండియన్ ఎంబసీ డాక్యుమెంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు 5th పాయింట్ క్లియర్గా చదువుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. జార్జియాలో మీకు 2 types ఆఫ్ మెడిసిన్ కోర్స్ ఉంటుంది. ఒకటి రెగ్యులర్ ఎంబీబీఎస్ అండ్ రెండోది 1 time MBBS కోర్స్. సో మనకి ఇక్కడ ఇండియాలో దాన్ని MBBS అంటాము, అక్కడ వచ్చేసరికి MD అంటారు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఈ రెగ్యులర్ ఎంబీబీఎస్ ఏంటంటే ట్రెడిషనల్ మెథడాలజీ, పాత టెక్నాలజీస్ ఆర్ ఓల్డ్ ట్రెడిషన్ ఆఫ్ కోర్స్ మెథడాలజీ ఉంటుంది. అండ్ 1 time మెడిసిన్ ప్రోగ్రాంలో మీకు కొంచెం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అనేది ఇంక్లూడ్ అవటం జరిగింది. సో మీరు చూస్ చేసుకునే కాలేజీలో ఈ 2 options ఉంటే కనుక గో ఫర్ 1 time మెడిసిన్ ప్రోగ్రామ్. కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద మీకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. మనం వన్స్ అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు మన ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేసి ఎయిదర్ ఆన్లైన్ టెస్ట్ అన్నా పెడతారు, లేదు ఆన్లైన్ ఇంటర్వ్యూ అన్నా కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూలో ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకే అడ్మిషన్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవటం జరుగుతుంది. ఎవరికైతే అర్థం కాలేదో, లేకపోతే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ జార్జియాలో ఎంబీబీఎస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో పక్కన డిస్ప్లే అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎక్స్పర్ట్స్ మీకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోరోవర్ మీకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ కూడా అందించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అనుకుంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ కీప్ వాచింగ్ ఈవింగ్స్ ఛానల్.